సో నైన్త్ క్వశ్చన్ చూద్దాం. సో నైన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ద నంబర్ ఆఫ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫ్రమ్ ఈ సెట్ నుంచి ఈ సెట్ కి, రైట్? అయితే కండిషన్ ఇచ్చాడు సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు ఐ ఫర్ ఐ బిట్వీన్ 1 and 6. అండ్ 1 and 6 అంటే ఇంకా ఇవన్నీ తీసుకోవచ్చు, రైట్? సో ఎన్ని స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ ఉంటాయి? సో క్వశ్చన్ చూడగానే సగం మంది స్టూడెంట్స్ ఆమో పిఎన్సి అనుకుంటారు. అట్లా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో చేస్తే ఈజీగానే వచ్చేస్తాయి కొన్ని క్వశ్చన్స్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజీగానే వస్తాయి. సో జాగ్రత్త చూసుకుని చేయడమే. లాజిక్ పట్టుకోండి, కరెక్ట్ లాజిక్ పట్టుకుంటే ఆన్సర్ ఈజ్ ఈజీ. ఓకే, సో లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. నౌ హియర్ ఏ సెట్ నుంచి ఏ సెట్ కి, ఇప్పుడు ఈ సెట్ నుంచి ఈ సెట్ కి మ్యాప్ చేసుకుంటూ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ ఫామ్ చేయాలి. సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ అంటే ఫస్ట్ మనం డొమైన్ ప్లాట్ చేస్తున్నాను, నేను డొమైన్ ప్లాట్ చేద్దాం. సో డొమైన్ తీసుకుందాం. సో అలానే కోడొమైన్ కూడా తీసుకుందాం. సో ఇది కొంచెం పెద్దగా రాస్తున్నా. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9, రైట్? సో ఇది డొమైన్, ఇది కోడొమైన్. నౌ యూ నీడ్ టు మ్యాప్ దీస్ ఎలిమెంట్స్ ఏ నుంచి బికి మ్యాప్ చేయాలి. సో ఇప్పుడు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నాడు రా అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇక్కడ వరకు చూస్తున్నా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే, సో 1 నేను 1 తో మ్యాప్ చేశాను అనుకో, 2ని 2 తో కానీ 3 తో కానీ మ్యాప్ చేయాలి. మళ్ళీ 1 తో మ్యాప్ చేయలేనుగా, అంటే ఏ రెండు ఎలిమెంట్స్ కూడా ఒక్క ఎలిమెంట్ తో మ్యాప్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఒకవేళ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనుకోండి, 1 ని 1 తో మ్యాప్ చేస్తే 2ని కూడా 1 తో మ్యాప్ చేసే సినారియో ఉంటుంది. బట్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అన్నాడు కాబట్టి 2కి వచ్చే వాల్యూ కంపల్సరీ 1 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 1 తో మ్యాప్ అయిపోయింది కాబట్టి 1 కన్నా ఎక్కువ ఉండాలి. సో అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకి ఒక ఎలిమెంట్ ఒక్కదాంతో మ్యాప్ అవుతుంది సినారియో చూసుకుంటే మనం, రైట్? అంటే నథింగ్ బట్ 1 1 ఫంక్షన్స్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు ఓకే, ఫైన్. అయితే ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడుగా, మనకి ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు ఐ అంటే, ఎఫ్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు ఐ అంటే జస్ట్ ఒక పాసిబిలిటీ చూద్దాం. ఐ ప్లేస్ లో 1 పెట్టా, ఎఫ్ ఆఫ్ 1 నాట్ ఈక్వల్స్ టు 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 అనే దాన్ని 1 తో మ్యాప్ చేయకూడదు. సిమిలర్ గా ఎఫ్ ఆఫ్ 2 అనే దాన్ని 2 తో మ్యాప్ చేయకూడదు. ఇది జరగకూడదు, దిస్ షుడెంట్ హ్యాపెన్, రైట్? సో ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకొని మళ్ళా మనకి సిమిలర్ గా 1 1 ఫంక్షన్స్ అది కూడా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయ్యేటట్టు చెక్ చేద్దాం. ఎలా చెక్ చేద్దాం? సో ఫస్ట్ 1 ని మ్యాప్ చేయడానికి చూద్దాం. సో 1 ని మ్యాప్ చేస్తే 1 ని 1 తో మ్యాప్ చేయొచ్చా? నో, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు ఐ అని ఇచ్చాడు కాబట్టి, రైట్? సో 1 ని 1 తో అసలు మ్యాపే చేయకూడదు. సో 1 ని మ్యాప్ చేస్తే మినిమం దేంతో స్టార్ట్ చేయాలి? 2 తో స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు 1 ని 2 తో మ్యాప్ చేస్తే ఓకే, నెక్స్ట్ 2 కి 2 పాసిబిలిటీ వస్తుందా? రాదు, రాదు. 2 ఎందుకు? స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కాబట్టి 2 ని కంపల్సరీ మినిమం 3 తో కానీ 4 తో కానీ 5 తో కానీ ఇలా మార్క్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 1 and 2 తో మ్యాప్ చేశాక మళ్ళా మనకి మిగిలిన ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? దాని కింద ఎలిమెంట్స్ చూసుకోవాలిగా ఇంక్రీజింగ్ అంటే, రైట్? దానికన్నా హైయర్ ఎలిమెంట్స్ చూసుకోవాలి. సో టోటల్ 7 ఎలిమెంట్స్ ఆర్ దేర్, రైట్? సో ఈ 7 ఎలిమెంట్స్, ఇక్కడ మిగిలినవేమో 5 ఎలిమెంట్స్. సో 7 ఎలిమెంట్స్ నుంచి 5 ఎలిమెంట్స్ మ్యాప్ చేసుకోవచ్చు, పాసిబుల్ అవుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ 1 ని 2 తో కాకుండా లెటస్ సే 3 తో మ్యాప్ చేశాను అనుకో, నాకు ఇంకెన్ని ఎలిమెంట్స్ ఉంటాయమ్మా? 6 ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్? సో అప్పుడు ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ అంటే 6 ఎలిమెంట్స్ లో ఏదో ఒక 5 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా 1 ని 4 తో మ్యాప్ చేశాను అనుకో, నాకు కింద దానికన్నా హయ్యర్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. నాకు కింద ఏమున్నాయి? 2 3 4 5 6 5 ఉన్నాయి. సో ఈ 5 ఎలిమెంట్స్ ని 5 ఎలిమెంట్స్ తో మ్యాప్ చేసే పాసిబిలిటీ ఉంటుంది, రైట్? బట్ 1 ని 4 తో కాకుండా ఇంకా ఎక్కువ 5 తో మ్యాప్ చేస్తే మనకి ఇంకా నెక్స్ట్ వచ్చే వాల్యూస్ అన్నిటిని కంపల్సరీ 5 కన్నా ఎక్కువ వాల్యూస్ తో మ్యాప్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే నువ్వు ఒక్కొక్కతో మ్యాప్ చేస్తే అట్లీస్ట్ ఏదో ఒకటి ఖాళీగా మిగిలిపోతుంది. ఖాళీగా మిగిలిపోతే అసలు అది ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అవ్వదు. సో ఇప్పుడు మనం క్లియర్ గా చూసుకుంటే మనకి 1 ని మ్యాప్ చేయడానికి దేర్ ఆర్ ఓన్లీ హౌ మెనీ పాసిబిలిటీస్? 1 అండ్ 2 తో మ్యాప్ చేయొచ్చు, 3 తో మ్యాప్ చేయొచ్చు, 4 తో మ్యాప్ చేయొచ్చు. దేర్ ఆర్ ఓన్లీ 3 పాసిబిలిటీస్. అంటే 3 కేసెస్ కింద ఈ క్వశ్చన్ చేయొచ్చు. సో అంటే, సో లెట్ మీ రీడిఫైన్ దిస్. సో 5 కన్నా ఎక్కువ నంబర్ తో మనం మ్యాప్ చేయలేం, రైట్?
సో ఆ కండిషన్ తీసుకుని సాల్వ్ చేసేయడం అదే మనకు వచ్చిన లాజిక్ అంతే. ఆ లాజిక్ పట్టుకున్న క్వశ్చన్ అర్థమైందా? ఇంకా ఈజీ చూడండి, 2 స్టెప్‌లో వస్తది ఆన్సర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. డన్. సో కేస్ 1. కేస్ 1 ఏంటి? ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 2, రైట్? సో 1ని 2తో మ్యాప్ చేసా. సో చేస్తే నాకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయిరా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 8 ఎలిమెంట్స్ లో సారీ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నాకు ఎన్ని కావాలి? 5 ఇమేజెస్ కావాలి. అంటే నేను ఏం చేస్తానంటే 7 లోంచి ఏదో ఒక 5 సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు దేనికి దేనికి ఇవ్వచ్చు అంటే ఇక్కడ నువ్వు ఇప్పుడు 2 ఎఫ్ ఆఫ్ 2 అనేది 2 అవ్వకూడదు. మరి ఎఫ్ ఆఫ్ 2 అనేది కూడా 2 అవ్వకూడదు కదా సార్. ఎఫ్ ఆఫ్ 3 అనేది 3 అవ్వకూడదు కదా సార్. మరి ఎలా ఇస్తారు అంటే, సో నేను ఇప్పుడు సపోజ్ నేను వీటిలో నుంచి నేను ఏదో ఒక 5 సెలెక్ట్ చేశాను అనుకోరా. సెలెక్ట్ చేస్తే సపోజ్ నేను ఏం చేశాను, 3, 4, 6, 7, 8, 3, 4, 6, 7, 8 సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను 2ని మ్యాప్ చేస్తే కంపల్సరీ దీంట్లో ఉన్న లీస్ట్ నంబర్ తో మ్యాప్ చేయాలి, రైట్? సో అంటే 2ని మినిమం 3 తోటి మ్యాప్ చేయాలి, 3ని 4 తో మ్యాప్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ 2 అనేది 2 అయ్యే పాసిబిలిటీ ఉందా? లేదు. ఎఫ్ ఆఫ్ 3 అయ్యే పాసిబిలిటీ ఉంటుందా? లేదు. ఎందుకు? ఎప్పుడైతే 1 ఇక్కడ 2 తో మ్యాప్ అయిపోయిందో ఇంకా 2 అనేది 2 తో మ్యాప్ అయ్యే సినారియో లేదు. సిమిలర్ గా 2 అప్పుడు మినిమం 3 తో ఎప్పుడైతే మ్యాప్ అవుతుందో 3కి 3 అయ్యే పాసిబిలిటీ రాదు. సో డైరెక్ట్ గా ఏం చేయొచ్చు అంటే ఈ 7 ఎలిమెంట్స్ లో ఒక 5 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఆ 5 ఎలిమెంట్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టి డైరెక్ట్ గా 2 కి 3 మ్యాప్ చేసేయండి, 3 కి 4 మ్యాప్ చేసేయండి, 6, 7, 8. సో డైరెక్ట్లీ యూ విల్ గెట్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఎన్ని వేస్ లో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో డైరెక్ట్ మ్యాప్ చేసేస్తున్నాం అంటే డైరెక్ట్ అలొకేట్ చేయడమే కాబట్టి 1 వే. సో ఈ కేసులు ఎన్ని వచ్చినాయి? 7C5. కేస్ 2, ఎఫ్ ఆఫ్ 2 సారీ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 3. ఈసారి ఎన్ని ఉంటాయి? 7 ఉండవు. మనకి 3తో మ్యాప్ చేసాం అనుకో. సో సపోజ్ ఇక్కడ 3తో మ్యాప్ చేస్తే ఈసారి ఎన్ని ఉంటాయి? జస్ట్ యూ విల్ హ్యావ్ 6 ఎలిమెంట్స్. సో మళ్ళా సేమ్ లాజిక్, 6 లోంచి 5 సెలెక్ట్ చేయి, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయి. సో దానికి ఎఫ్ ఆఫ్ 2 కి లీస్ట్ వాల్యూ ఇచ్చుకో, ఎఫ్ ఆఫ్ 6 కి హైయర్ వాల్యూ ఇచ్చుకో, డైరెక్ట్ గా అసైన్ అయిపోతాయి కాబట్టి యూ విల్ హ్యావ్ 6C5. కేస్ 3, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 4. సో ఈసారి ఎన్ని ఉంటాయి? 5 అని ఉంటాయి. 5 లో అన్ని సెలెక్ట్ చేసేస్తాం 1 వే. మళ్ళీ సెలెక్ట్ చేసి ఇంకా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అలొకేట్ చేస్తాం 5C5. సో ద ఆన్సర్ ఈస్, సో టోటల్ ఈస్ 5C5 plus 6C5 plus 7C5. సో విచ్ ఈస్ 1 plus 6C5 అంటే 6, 7C5 అంటే 7C2 కింద తీసుకోవచ్చు. 7 into 6/2, 21 plus 7, 28 possibilities. So the answer is 28. సో చూసారా, లాజిక్ పట్టుకుంటే ఇది ఈజీగా వస్తుంది ఆన్సర్, రైట్? డన్.